హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్. మీరు చూస్తుంది తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఓకేనా. దీన్ని మనకి రాజరాజ చోళ 1103వ సంవత్సరంలో నిర్మాణం మొదలు పెడితే 1110వ సంవత్సరంలో కేవలం 7 సంవత్సరాల్లోనే ఈ టెంపుల్ మొత్తాన్ని నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ మొత్తం కూడా శైవ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆలయం అనమాట. ప్రీవియస్లో మనకి ఇండియన్ హిస్టరీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి సరే అంటే, ఈ యొక్క బృహదీశ్వర ఆలయానికి మరొక పేరేంటని అడిగాడు. రాజరాజేశ్వర ఆలయం లేదా రాజరాజ చోళ 1 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రీవియస్లో మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క ఆలయం యొక్క నిర్మాణం గురించి, శైలి గురించి, స్ట్రక్చర్ గురించి ప్రశ్న అడిగాడు. ఒకసారి ఈ స్ట్రక్చర్ మీరు గమనించుకున్నట్లయితే, దక్షిణ భారతదేశంలో నిర్మించబడినటువంటి ప్రతి ఆలయం కూడా ద్రవిడియన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్, అందుకనే ద్రావిడ శైలి అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో అయితేనేమో నగర శైలి అని, దక్షిణ భారతదేశంలో అయితేనేమో ద్రావిడ శైలి అని, అదే దక్కన్లో అయితేనేమో వేసార శైలి అని భారతదేశంలో చాలామంది రాజులు ఆలయాన్ని నిర్మించారు. సో మీరు చూస్తున్నటువంటి తంజావూరుకి సంబంధించినటువంటిది ఈ బృహదీశ్వర ఆలయం. కట్టడం చాలా చాలా గొప్ప కట్టాడు. ఈ కట్టడం మొత్తం కూడా రాతి పలకలతో, గ్రానైట్ రాళ్లతో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రీవియస్లో అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఏంటి సరే అంటే, ఇది యునెస్కో వారసత్వం ఉందా లేదా అని అడిగారు. ప్రపంచంలో యునెస్కో వారసత్వం పొందినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటి సరే అంటే తంజావూరు. ఓకేనా. సో మోర్ వీడియోస్ కోసం క్లాస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.